చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో భేటీ అయ్యారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళిద్దరు కలిసి పోటీ అది ఇప్పుడు కాదండి, ఎప్పుడో ఉంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాదు, డ్రామా. అది ఎవరికి తెలియకుండా ఉంది. పసి పిల్లోని అడిగినా డ్రామా అని చెప్తారు, ఏ పిల్లోని అడిగినా డ్రామా అని చెప్తారు. అది 2024 ఎన్నికల్లో మళ్ళీ ఇద్దరు కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటారు. పోటీ ఇద్దరు ఎప్పుడో పొత్తుంది, ఇప్పుడేంటి అది డ్రామా, ఐ డ్రామా మూడు ప్రజలకు నింపేయడానికి. ఏదంటే ఏదో మొన్న వైజాగ్లో ఏదో ఎత్తాడు. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ కూడా చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఏది కాపు మనంతా ఒకటి కావాలా, ఒకరికి కావాలన్నాడు. మళ్ళీ కాపు తరపున నిలబడాలిగా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గుట్లోకి తీరాడు. ఎంతవరకు నమ్ముతారు? అప్పుడే చిరంజీవి ఏదో పార్టీ పెట్టాడు, అయిపోయింది. మళ్ళీ కాంగ్రెస్లో కలిపాడు. మొన్న పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు మళ్ళీ బీజేపీలో విలీనమన్నాడు. మళ్ళీ ఇప్పుడు నా సొంత పార్టీ అంటున్నాడు. ఎవడు నమ్ముతాడు పార్టీ? ప్రజలు నమ్మొద్దా ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఇదంతా ప్యాకేజీ కోసమే చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళిద్దరికి పొత్తు ఎప్పటి నుంచో అది పొత్తు. పైకి డ్రామా, ఐ డ్రామా అంతే. ఎన్ని కుట్ర ఏదంటే పొత్తుల కోసమే, ఎన్ని ఏంటంటే ప్రజలకు వినిపించడానికి. అంత తప్పితే ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఏ టైంలో సీఎం కావాలో ఆ టైంలో అయితే మనం తొందరపడితే అయ్యేది కాదు. ఎన్ని రాజకీయాలు ఊసలాట పడితే అయ్యేది కాదు. పవన్ కళ్యాణ్ తొందరపడితే అయ్యేది కాదు. పవన్ కళ్యాణ్ అసలు అతనికి పొలిటికల్ లేదు, రాజకీయం అంటే తెలియదు అసలు. ఇప్పుడు మనం చచ్చిపోయినప్పుడు కనీసం వాళ్ళ సానుభూతి కూడా చెప్పలే. మళ్ళీ నువ్వు ఒక పార్టీ, ఒక సింబల్గా పెట్టి, ఒక పార్టీ పెట్టి ప్రజా సేవ చేసేవాడు, ప్రజల కోసం పాటుపడేవాడిని. మళ్ళీ వచ్చి సానుభూతి చెప్పొచ్చు. డబ్బులు ఒక్క పక్కన పెట్టు. చచ్చిన వాళ్ళకు దేని వల్ల చచ్చిందో సార్, తర్వాత ప్రభుత్వం వల్ల చచ్చిందో, ప్రతిపక్షం వల్ల చచ్చిందో, ముందు నువ్వు సానుభూతి చెప్పలేదుగా. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు పార్టీ పెట్టుకున్నావు, ఒక లీడర్గా ఉన్నావు, ఒక 175 స్థానాలకు పోటీ చేసి లీడర్ అయిపోయావు. లీడర్ అయిపోయినప్పుడు కనీసం వాళ్ళకి వచ్చి, వాళ్ళ కుటుంబాల కాడికి వచ్చి కొంచెం సానుభూతి అని చెప్పొచ్చుగా. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అయిపోయినావు. ముందు అబ్బా పవన్ కళ్యాణ్ వచ్చాడు మాకు సానుభూతి చెప్పాడని ఉంటుందిగా. నువ్వు ఒక రాజకీయ వ్యక్తి అయితే ఏం లేదాడా. అంతా చంద్రబాబు నాయుడికి పొత్తు. వాళ్ళిద్దరు రేపు పొద్దున ఎలక్షన్లు పోటీ చేస్తారు. తప్పకమను పవన్ కళ్యాణ్ నిజమైన రాజకీయం చేస్తున్నా అంటే ఒక కాపు వర్గానికి కొంత పోరాడమను. ఇప్పుడు కాదు, ఇంకా 30 సంవత్సరాలుగా నేను సీఎం అవుతాను, నేను ఒక పార్టీ నాది ఒక సింబల్ అని పోరాడమను. ఎందుకు అతను పోయినప్పుడు కాపులు ఎదురు కందుకూరు తర్వాత గుంటూరులో కట్టడం జరిగిన అన్నిటికీ కూడా అవన్నీ వైసీపీ చేస్తున్న హత్యలే అంటున్నారు. వైసీపీ ఏం చేస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 360 కిలోమీటర్లు ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. జన పేరు వచ్చినట్టు వచ్చారు. కృష్ణా బ్యారేజీ కితకితలాడింది. ఎవడన్నా చచ్చాడా? అది మనం ఏంటంటే మనం పెట్టుకునే కాడ విశాలమైన కాడ పెట్టుకొని వచ్చిన జనానికి అన్ని సకాలంగా అందించుకొని ప్లేస్ చూసుకొని ఒత్తిడి లేకుండా శుభ్రంగా ఒక నాయకుల మాదిరి ఉండి, కార్యకర్తల మాదిరి ఉండి వాళ్ళని సద్వినియోగం చేసుకొని మీటింగ్ చెప్పుకొని ఉండాలి. కానీ ఏదో వచ్చారు, ఏదో మనిషికి 200, 400, 500 ఇచ్చాను, ఏదో కానక ఇస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యేలు, మా ఎంపీటీసీలు, ప్రెసిడెంట్ తరలిచ్చారు, గుంపు తోలేశారు బజార్లో. వాళ్ళు తొక్కి అసలు చచ్చిపోయారు. దానికి కారణం ఇవ్వడంతో పసిపిల్లని అడిగిన చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అవి కావాలని చేసిన హత్యలే, ఆ హత్యలని చేయించింది వైసీపీ ప్రభుత్వం. ఎందుకు చేస్తారు? ఇప్పుడు వాళ్ళు కావాలని ఎందుకు చేస్తారు? ఇప్పుడు నా మీటింగ్కి వచ్చి ఎవరైనా చచ్చాడా? జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వచ్చి ఎవరైనా చచ్చాడా? రేపొద్దున ఏదైనా మేము ఏదైనా కార్యక్రమం, ఏదో ముఠా వర్కర్స్ ఏదో మీటింగ్ పెడతారు. రేపొద్దున ఏదైనా తొక్కిసలాడితే ఎవరు చచ్చినట్టు ఎవరి కారణం వల్ల? నా కారణం వల్ల చస్తారు. మా వర్కర్స్ ఏదో మీటింగ్ పెడితే చచ్చితే మేము బాధ్యులం. దానికి ప్రభుత్వం దేనికి బాధ్యత అవుతుంది? చంద్రబాబు నాయుడే ఒక అబద్ధాలు తింటోసి జగన్మోహన్ రెడ్డికి ఏం బ్రహ్మాండ పరిపాలన చేస్తుంటే అన్ని పిల్ల ఆరోగ్యశ్రీ కానీ, తర్వాత పిల్లల ఫీజు రిమెంట్ కానీ, ఆ తర్వాత అమ్మఒడి కానీ అన్ని సకాలంగా చేస్తున్నాడు. స్కూళ్ళు అన్ని బాగా చేస్తున్నాడు. అన్ని బాగానే పరిపాలన. ఏమైంది? అదేంటంటే కొంతమంది తెలియక నిత్యావసర సరుకులు పెంచాడంటారు. అది కేంద్రం నుంచి పెరుగుదల, మంది ఏముంది? కేంద్ర రాష్ట్రం. చంద్రబాబు ఇచ్చే చీరల కోసం ఎంతమంది వచ్చారంటే జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి అనేది కూడా అవి మొత్తం నెల కరెక్ట్గా అందుతున్నాయి. పింఛన్లు అందుతున్నాయి, అమ్మఒడి అందుతుంది, ప్రతి ఒక్క 45 ఏళ్ళ దాటిన వయసు ముసలోళ్ళకు అందుతుంది. అన్ని డబ్బులు సకాలంగా అందిస్తున్నాయి. అంటే అందులో వాళ్ళకి అది వర్తించిన వాళ్ళకి లేదు, వర్తించిన వాళ్ళకు మొత్తానికి వచ్చేస్తున్నాయి, టయానికి వచ్చేస్తున్నాయి డబ్బులు. పొత్తుల్లో వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? పొత్తు తీసుకుంటారు వాళ్ళు. పొత్తు తీసుకుంటే లేదా గెలవరు వాళ్ళు. పొత్తు తీసుకుంటే గెలిచేది ఇద్దరు, లేదా గెలవరు. పవన్ కళ్యాణ్ గారు అంటుంది ఏంటంటే కందుకూరులో కానీ గుంటూరులో కానీ జరిగిన తొక్కిసలాట్లు చనిపోయిన వాళ్ళందరినీ చంపింది వైసీపీ ప్రభుత్వమే అని చెప్పేసి అంటాను. లే అది అంతా రాంగ్. అసలు వాళ్ళు ఎందుకు చేస్తారండి? వాళ్ళకి అసలు చేయాల్సిన అవసరం. కానీ పవన్ కళ్యాణ్ గారు అదే అంటున్నారు. పవన్ కళ్యాణ్ అంటాడు, ఆయనకి ఏముంది? కూర్చొని ఆయన చెబుతాడు. అట్లా తప్పది. ఇప్పుడు వీళ్ళు చంపితే ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్లు మేము వాళ్ళు చంపారని అంటున్నారు వీళ్ళు. అది టైం అది అంతే. రప్పించుకుని జనం వాళ్ళే చంపుకొని వాళ్ళే వీళ్ళ మీద నందేస్తున్నారు అంతే. అనుభూతి ఎందుకు చూపించాలి? వాళ్ళు ఎందుకు చూపిస్తాడు? వాళ్ళకేం అవసరం? ఏదో వాళ్ళ రాజకీయం కోసం ఆయన చేసుకుంటున్నారు. మేము గెలవాలి అంతకన్నా లేదు. అది
చంద్రబాబు నాయుడు ఇచ్చే చీరల కోసం ఎంతమంది జనాలు వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి అనేది ఇక్కడే అర్థమవుతుంది అని చెప్పేసి ఆయన రప్పించుకోవట్లా, ఇంటికి పంపిస్తున్నాడు. ప్రతి ఒక్క ఇంటికి పంపిస్తున్నాడు, లేకపోతే ప్రతి అకౌంట్లో అమౌంట్ వేస్తున్నాడు. జనాల మీద ఎగబడి తీసుకోమని చోటల వచ్చి మీకే పంపిస్తా, దగ్గరుండి తీసుకోండి అని రప్పించుకోవట్లా. దగ్గర నువ్వు రా, నేను ఇస్తాను రాండి మీరు అని చెప్పి చోటల లక్షలాది మంది 100 మందికి ఇచ్చి 150 మందిని రమ్మంటే ఎట జరిగిద్ది. ఈసారి కూడా జగనే వస్తాడు, అది ఒకటే పక్క చెబుతున్నాగా. ఒక సీట్లు తగ్గితే 10 సీట్లు తగ్గినా జగన్ పక్క వచ్చేది. నిన్న హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు కదా, ఆ కలయికని ఎలా చూడొచ్చు అంటారు? పొలిటికల్గా అంటే ఎలక్షన్ దగ్గర పడుతుంది కాబట్టి పొత్తులు కామన్. అంటే 2024 ఎన్నికల్లో పోటీ చేస్తే ఇప్పుడు వాళ్ళిద్దరు టీడీపీ జనసేన కలిసే పోటీ చేస్తాయంటారా? చేయొచ్చు, ఎందుకంటే ఈ భేటీ ప్రకారంగా అయితే కలిసే ఉండొచ్చు. వైసీపీ వాళ్ళే హత్యలు చేపిస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అది చాలా తప్పండి, అది అనుకోవడం మన భ్రమ. ఎందుకంటే 30 అడుగుల రోడ్డు మీటింగ్ పెట్టి డ్రైనేజీలు పడిపోయి వాళ్ళు చనిపోయిన దానికి గవర్నమెంట్ ఎలా బాధ్యత పడుతుందండి? ఎందుకంటే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కదా. పొత్తులు ఉంటాయి, పొత్తులు పెట్టి వాళ్ళు కలిసి ఉంటారు కానీ ప్యాకేజీల కోసమని మనం అనుకోకూడదు. ప్రజెంట్ అయితే జగన్ పాలన బాగానే ఉంది. అంటే ఇష్టమైనది ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అది ఎలాగ దాన్ని ఎత్తి చూపెడుతూ ఉంటారు, దాన్ని మనం కాదనలేము. వాస్తవానికి అయితే 80% పథకాలు అందుతున్నాయండి. ఎందుకంటే అందులో మేము కూడా అమ్మఒడి తీసుకున్నాం. వాస్తవానికి అయితే పథకాలు బాగానే ఉన్నాయి. 2024 ఎన్నికల్లో మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటే మ్యాక్సిమం 99% జగన్మోహన్ రెడ్డి గారు గెలవచ్చు. మ్యాక్సిమం 20-30 ఇంత ముందుగా 151 వస్తాయని కూడా 175 అంటున్నారు కానీ అది జరగని పని. మ్యాక్సిమం 130-120. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు అంటున్నారు, అది నిజమేనా? నిజమే. అది ఏ విధంగా అంటారు? ఏ విధమైంది? రౌడీజం పెరిగిపోలే, ఇక్కడ రౌడీజం పెరిగిపోయింది. ఏముంది అక్కడ? అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చే చీరల కోసం ఎంతమంది వచ్చారంటే జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఆయన ఒక లెక్క. అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు అనుకోండి, అదొక వేరే. ఇట్లాంటి లత్కోరు ప్రభుత్వం కాదు కదా. జగన్ గారి పాలనకి ఏంటంటే బాగానే ఉంది, అన్ని బాగానే ఉంటాయి. అందరు పథకాలు ఎందుతున్నాడు, అన్ని పాలన బాగానే చేస్తున్నాడు. ఏంటంటే అభివృద్ధి ఏం చేసేస్తున్నారు? ఎవరైనా ఏ చేసే అభివృద్ధి ఏం లేదు. పేదలకే అన్ని సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు నా 5:30కే వచ్చి లేకు బాబు లేదు డబ్బులు వచ్చింది లేక ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఒక డబ్బులు ఎత్తున్న టైంకి రావట్లేదు. ఆయన పాలకి ఏంటంటే రాజకీయంగా ఏంటంటే ప్రతిపక్షం ఉంది, ఎందుకంటే దుమ్మెత్తిపోయడానికే ఉంది. ఏం ఉద్యోగాలు ఇచ్చాడు అప్పుడు మీకు అని తెలిస్తే చెప్పండి. ఎప్పుడు ఇచ్చారు? ఏ ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. అంతకుముందు ఏం ఉద్యోగాలు ఇచ్చారు? కరెంటు పెంచారు, కరెంటు వాళ్ళు ఉండేప్పుడు పెంచారు, వీళ్ళు ఉండవు. బస్ ఛార్జీలు వాళ్ళు ఉండేప్పుడు పెంచారు, వీళ్ళు ఉండేప్పుడు పెంచుతున్నారు. బస్ ఛార్జీలు పెంచిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? పెంచితేనే వాళ్ళు అభివృద్ధి చేయలేదు అంటే పెంచకుండా వాళ్ళు ఇళ్ళ డబ్బులు సరిపోతాయా? ఏదో దాన్ని పెంచే మనకు అభివృద్ధి చేయడానికి దేనికన్నా పనికి వస్తాయి.